హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ రాణి. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయంతో ఓటమి పాలైంది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ పార్టీ బలోపేతం అవడానికి ముఖ్య కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. కూటమిగా ఏర్పడడానికి కూడా జనసేన ముఖ్య పాత్ర వహించారు. కూటమి ఘన విజయం సాధించడానికి కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలా అయినా సరే జగన్ని గద్దె దింపాలి అని తీవ్ర కృషి చేశారు. పలుమార్లు ఆయన నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా వైసీపీ పార్టీని అధపాతాళంలోకి తొక్కేస్తామని కూడా గట్టిగా చెప్పారు. అనుకున్నట్లుగానే వైసీపీ పార్టీకి తీవ్ర పరాజయం దక్కింది. ఊహించని విధంగా ఓటమి పాలు అయింది. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి కూడా తగిన సీట్లను కైవసం చేసుకోలేకపోయింది వైసీపీ. ఇంతటి పరాజయం పాలు అవడానికి ముఖ్య పాత్ర జనసేనానినే వహించారు. అయితే తాజాగా జనసేనకు కూటమి విజయం సాధించిన తరువాత తొలి షాక్ తగిలిందనే చెప్పాలి. కేంద్రంలో అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే కేంద్రంలో మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు మోదీ. కేంద్రంలో మాత్రం టీడీపీ అలాగే బీజేపీకి మాత్రమే మంత్రివర్గాలు సొంతమయ్యాయి. కానీ జనసేనకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కూటమి గెలుపు కోసం అలాగే వైసీపీ ఓటమి పాలవడానికి ముఖ్య పాత్ర వహించిన జనసేనకు మాత్రం ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అలానే జన సైనికులు మండిపడుతున్నారు కూడా. అయితే ఈ విషయం పట్ల కేంద్ర సర్కారు అలాగే కూటమి అభ్యర్థులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.